హాయ్! ఇది పిల్లల కోసం నేను ఇచ్చే చిన్న సలహా. పిల్లలు అనగా చదువు ఆపేసి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళ కోసం. ఎందుకంటే మీ వయసులో సంపాదించిన సంపాదన మొత్తం ఖర్చు చేస్తారు. దానిని మిగిలియాలనే ఆలోచన అనేది మీకు ఉండదు. ఎందుకంటే ఆ వయసు అట్లాంటిది. అందుకు ఏదైనా సరే మేము సాధించగలం, సంపాదించుకోగలం, ఖర్చు చేయగలం అనే ఒక ధీమాతో బతుకుతారు. అలా కాకుండా మీరు సంపాదించే సంపాదనలో మీరు ఒకవేళ రూ. 100 సంపాదిస్తే దానిలో రూ. 30 దాచిపెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే అలా దాచిపెడితే రేపు భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతుంది. అలా కాకుండా మీరు ఎంత సంపాదిస్తే అంతకు అంత ఖర్చు చేయడం వల్ల మీ జీవితంలో ఎదిగే కొద్దీ దాని విలువ తెలుస్తుంది. సంపాదన వెనక ఉందంటే ధైర్యం ఉంటుంది. వెనక లేదు అంటే కష్టం, బాధ ఎక్కువ ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడు నీకు ఎటువంటి లోపాలు కానీ ఏమే కానీ జరగవు. డబ్బు లేనప్పుడే అన్నీ స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్నవన్నీ స్టార్ట్ అవుతాయి. అలా కాకుండా డబ్బును మిగులుబాటు చేసుకోండి. చేసుకుంటే మీకు అర్థమవుతుంది. వెనక ధనం ఉంటే ఏదైనా కానీ భయపడరన్నమాట. అలాంటి ధైర్యం వస్తుంది. ఇంకొకటి, మీ జీవితంలో ఒక స్టేజ్ అనగా పెళ్ళి వయసు వచ్చే సమయానికి కనీసం మీ బ్యాంక్ బ్యాలెన్స్ 3,00,000 ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటి కాలంలో పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. అలా కాకుండా మీరు డబ్బు మొత్తం ఖర్చు చేసుకొని పెళ్లి చేసుకున్నారే అనుకో, అప్పు చేసి చేసుకోవాల్సి వస్తుంది. అప్పు చేసిన తర్వాత దాన్ని దిద్దాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. డబ్బులుండి ఖర్చు చేసుకుంటే అది వేరు. అప్పు చేసి పెళ్ళి చేసుకుంటే మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. సంపాదించిన సంపాదనలో దాచిపెట్టడం నేర్చుకోండి. మీ భవిష్యత్తుకు మీకు ఉపయోగపడుతుంది. లేదులే ఏముంది, నేను అన్నీ సంపాదించుకుంటాను చేసుకుంటాననే దుమ్మ ధైర్యం ఉంటే తర్వాత బురద గుంతలో పడతారు. దాని నుండి మీరు పైకి రావాలనే ఏ ఆప్షన్లు ఉండవు. భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడే మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీ వయసు ఇప్పుడు నుండి మీరు దాపెట్టడం స్టార్ట్ చేశారంటే అదే అలవాటు ఫ్యూచర్ మొత్తం అదే పద్ధతిలో సాగిపోతుంది. అలా సాగిపోవడం వల్ల మీకు వచ్చే సమస్యలు మీ దరి చేరవు. ఎందుకంటే వీడు ధైర్యంతో ఉన్నాడు, ప్లస్ వెనక ధనలక్ష్మి అండతో ఉన్నాడు అని మీ దరి చేరవు. అలా కాకుండా నాలా అంటే నేను కూడా ఆ స్టేజ్ నుండి వచ్చాను కాబట్టి మీకు చెప్తున్నా. నా స్టేజ్ ఎందుకని చెప్తున్నా అంటే నేను కూడా సంపాదిస్తున్నా, ఖర్చు పెడతాను అనే ధైర్యంతో ఖర్చు పెట్టి డబ్బులు మిగులు చేసుకోలేదు. దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నా. అందుకు నాలా మీరు కాకూడదు అనే ఒక చిన్న ఆశతో మీకు ఈ వీడియో సెండ్ చేస్తున్నా. జాగ్రత్త పిల్లలారా. పని చేసుకొని బతుకుతున్నారంటే ఖచ్చితంగా కొంత భాగం సేవింగ్ చేసుకోవడం నేర్చుకోండి. సేవింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఒకవేళ మీరు నెలకు ఒక 10,000 సంపాదించి దానిలో కొంత భాగం బ్యాంకులో కానీ ఎక్కడన్నా కానీ సేవ్ చేయడం నేర్చుకోండి. అలా సేవ్ చేయడం నేర్చుకోవడం అలవాటు నేర్చుకుంటే మీకు అదే అలవాటు మొదలవుతుంది. అలా చేయడం వల్ల మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.